హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు మా నాన్న బంగారం అనే ఆర్టికల్ని ఈనాడు బుక్లో నుంచి మీ ముందు ఉంచడం జరుగుతుందండి. ఇది చాలా బాగా నచ్చి మీ ముందు ఉంచుతున్నానండి. హ్యాపీ ఫాదర్స్ డే అంటున్నాం, కానీ అది ఎందుకు జరుపుకుంటున్నాం అనేది, అది ఎక్కడి నుంచి వచ్చిందనేది తెలుసుకోవాలని ఈ ఆర్టికల్లో నేను మీ ముందు ఉంచిపోతున్నానండి. ఏ సన్స్ ఫస్ట్ హీరో డాడీ, దాంట్లో ఏం మార్పు లేదు. అయితే అసలు ఫాదర్స్ డే ఎందుకు జరుపుకుంటున్నాం అనే విషయాన్ని తెలుసుకుందామండి. మీకు తెలుసా అనే ఆర్టికల్ నుంచి మనం తెలుసుకోబోతున్నాం. ఈ రోజున హ్యాపీ ఫాదర్స్ డే అంటూ గ్రీటింగ్స్ చెప్తున్నాం, కానీ నాన్న త్యాగానికి గుర్తింపుగా ఈ ఫాదర్స్ డే రావడం వెనక ఒక చిన్న కథ ఉంది. సొనారా స్మార్ట్ అనే అమ్మాయి 1910 జూన్ 19న అమెరికాలో దీన్ని మొదలుపెట్టింది. సొనారా తండ్రి విలియం స్మార్ట్ భార్య చనిపోయిన తన పిల్లల్ని కంటిక రెప్పలా చూసుకుంటూ పెంచి పెద్ద చేశాడట. నాన్న ప్రేమను ఆస్వాదించిన సొనారా అమ్మ కోసం ఓ రోజుని కేటాయించినట్టే నాన్నకు ఉండాలంటూ పితృదినోత్సవాన్ని జరుపుకుంది. అది 1972 నుంచి అమెరికాలో నేషనల్ హాలిడేగా, ఆ తర్వాత దేశాల్లో ఓ ప్రత్యేకమైన రోజుగా మారిపోయింది. జూన్ 3వ ఆదివారాన్ని ఇంటర్నేషనల్ ఫాదర్స్ డేగా జరుపుకుంటున్నారు. డాడ్ అనే పదం డాడ్, తాత, దాదా ఇలా వెల్ష్, గ్రీక్, ఓల్డ్ ఇంగ్లీష్ పదాల నుంచి వచ్చిందంట. అయితే వాటన్నిటికీ అర్థం నాన్న అనే. అమెరికాలో నాన్నకు బహుమతి ఇవ్వడానికి ఒక వ్యక్తి సగటున దాదాపు 12,000 రూపాయలు ఖర్చు పెడతారట. గులాబీని ఫాదర్స్ డే అధికారిక పువ్వుగా చెప్తూ ఈ రోజున నాన్నతో కలిసి ఉన్నవాళ్ళు ఎర్ర గులాబీని, నాన్న లేని వాళ్ళు తెల్ల గులాబీని ధరిస్తారట. కుటుంబాన్ని, వృత్తిని సమన్వయం చేసుకుంటూ అన్నింట్లో పిల్లలకు రోల్ మోడల్గా నిలిచే తల్లిదండ్రులకు గుర్తింపుగా బెస్ట్ ఫాదర్స్ అవార్డులు ఇస్తున్నాయి కొన్ని దేశాలు. అమెరికాలో నాన్నకు గౌరవార్థం 1942 నుంచి ఈ బహుమతి అందిస్తున్నారు. ఏటా ఫాదర్స్ డే రోజున ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.